హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లీలా సాగర్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే తిరుమలలో రూమ్ ఎలా పొందాలి, అకామిడేషన్ ఎలా పొందాలి అనేది అయితే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను, తెలుసుకుందాం. ఈ వీడియోలో అయితే ఆన్లైన్లో రూమ్ ఎలా పొందవచ్చు, ఆఫ్లైన్లో రూమ్ ఎలా పొందవచ్చు, రూమ్ ఎన్ని విధాలుగా పొందవచ్చు, ఈ వివరాలన్నీ అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. చూడండి, ఆన్లైన్లో రూమ్ ఎలా పొందాలో ముందు మనం తెలుసుకుందాం. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలి అంటే మనము తిరుమల తిరుపతి దేవస్థానం రిలీజ్ చేస్తున్నటువంటి ఏదో ఒక సేవ కానీ దర్శనం టికెట్ కానీ ఉంటేనే ఆన్లైన్లో మనం రూమ్ బుక్ చేసుకోగలం. ఆన్లైన్లో రూమ్ దొరకాలి అంటే ముందుగా 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కానీ, లేదా అంగప్రదక్షిణ కానీ, లేకపోతే కళ్యాణోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఇలాంటి ఆర్జిత సేవలు ఉన్నాయి. ఈ అయినా బుక్ చేసుకొని మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు. లేదా లక్కీ డిప్లో ఎవరికైనా సుప్రభాతం ఇలాంటి సేవలు ఉన్నాయి కదా, ఇవి దొరికినా కానీ మనం ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవచ్చు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఇవి దొరికినా కూడా మనం ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవచ్చు. అవి ముందుగా మనం అయితే దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలా. దర్శనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి బుకింగ్ హిస్టరీ ఉంటుంది. ఈ బుకింగ్ హిస్టరీలోకి వెళ్తే మనకి అక్కడ మనం ఏదైతే బుక్ చేసుకున్నామో 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం బుక్ చేసుకుంటే అక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనం క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం బుక్ చేసుకున్నటువంటిది చూపిస్తుంది. అక్కడ మనం బుక్ అకామిడేషన్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఆన్లైన్లో మనము ఏ రోజైతే టీటీడీ ఆన్లైన్లో అకామిడేషన్ రిలీజ్ చేస్తుందో అదే రోజు మనము ఆ బుక్ అకామిడేషన్ అనేది ప్రెస్ చేస్తే అక్కడ మనకి చూపిస్తుంది. సపోజ్ మీరు 20వ తేదీ రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, దర్శనం కూడా మీరు 19 కానీ 20 కానీ ఉంటేనే మీకు రూమ్ బుక్ అవుతుంది. మీరు 19వ తేదీ దర్శనం బుక్ చేసుకొని రూమ్ 25వ తేదీ కావాలంటే కాదు. అలాగా ముందుగా ఇవన్నీ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకొని ఆన్లైన్లో అయితే రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఇదండి ఆన్లైన్లో బుక్ చేసుకునే ప్రాసెస్. ఇప్పుడు వరకు మీరు చూశారు కదా, ఏదో ఒక దర్శనం టికెట్ ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. తర్వాత టీటీడీ ఏ రోజైతే ఆన్లైన్లో అకామిడేషన్ రిలీజ్ చేస్తుందో అదే టైంకి మనం మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోయి బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళిపోయి బుకింగ్ హిస్టరీలో బుక్ అకామిడేషన్ అని ఉంటుంది. మీరు ఏ దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకున్నారో అదే దర్శనం టికెట్ హిస్టరీలోకి వెళ్ళి బుక్ అకామిడేషన్ క్లిక్ చేసి లోపలికి వెళ్ళిపోయి అక్కడైతే మనం రూమ్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ప్లస్ పాయింట్, మీరు బుక్ చేసుకునేప్పుడే అడుగుతుంది మీకు ఎన్నో తేదీ కావాలి, ఏ టైంకి కావాలి అని. మీరు ఏ డేట్కి వెళ్తున్నారు, ఏ టైంకి కావాలో బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈజీగా అయితే రూమ్ అయితే ఆన్లైన్లో మీకు దొరికిపోతుంది. దొరికిపోయిన తర్వాత ఆన్లైన్లో రూము మీరు తిరుమల చేరుకోవాలి. తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఏఆర్పి కౌంటర్ అని ఉంటుంది. ఈ ఏఆర్పి కౌంటర్కి వెళ్ళిపోయి మీరు ఏదైతే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నారో అది జెరాక్స్ కాపీ పట్టుకెళ్ళి అక్కడ జస్ట్ స్కాన్ చేసుకోవచ్చు. మీరు ఏఆర్పి కౌంటర్లో స్కాన్ చేసుకోగానే స్కాన్ చేసిన వితిన్ 10 మినిట్స్లో మీకు మొబైల్ నెంబర్కి అయితే బుకింగ్ అప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి మీకైతే ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లోనే మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయింది, రూమ్ నెంబర్ ఎంత అనేది ఉంటుంది. మీరు వితిన్ 1 అవర్లో ఆ లొకేషన్కి వెళ్ళిపోయి అక్కడ మీరు రూమ్ చెక్ ఇన్ చేసేవచ్చు. ఆన్లైన్లో ఆల్రెడీ పేమెంట్ కట్టేస్తారు కాబట్టి జస్ట్ ఆ జెరాక్స్ కాపీ తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ మీకు ఒక స్లిప్ ఇచ్చి మీకు రూమ్స్ కీస్ అయితే ఇస్తారు. ఇది ఆన్లైన్లో రూమ్ బుకింగ్ ప్రాసెస్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను ఇంకా మీకు క్లారిఫైగా ఇంకేదైనా డౌట్స్ ఉంటే అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రూమ్ గురించి. ఇప్పుడు ఆఫ్లైన్లో తిరుమల కొండ మీద రూమ్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మనం ఆఫ్లైన్లో తిరుమల కొండ మీద రూమ్ తీసుకోవాలి అంటే కనీసం 2 ఉండాలండి. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలన్నా ఆఫ్లైన్లో రూమ్ తీసుకోవాలన్నా ఇద్దరికైతే రూమ్ ఇస్తారు, ఒకరికైతే రూమ్ ఇవ్వడం జరగదు. ఒకరు ఉన్నవాళ్ళు PSC 1 PSC 2 అని లాకర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోయి ఈజీగా లాకర్ అయితే దొరుకుతుంది, లాకర్ తీసేసుకోవచ్చు. ఇద్దరు లేదా ఇద్దరికన్నా ఎక్కువ ఉండే వాళ్ళకి మాత్రమే రూమ్ ఇవ్వడం జరుగుతుంది. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో రూమ్ బుక్ చేసుకునేప్పుడు కూడా 2 ఉంటేనే రూమ్ ఆన్లైన్లో బుక్ అవుతుంది. ఆఫ్లైన్లో రూమ్ కావాలన్నా మినిమం 2 ఉండాలి. 2 లైన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆఫ్లైన్ ప్రాసెస్ అయితే చెప్తున్నాను. ఆఫ్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలంటే 2 ఉంటే ఒకరు మాత్రం లైన్లోకి వెళ్ళిపోయి సిఆర్ఓ కౌంటర్లో తీసుకోవచ్చు. ఈ ఆఫ్లైన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం తిరుమల ముందు చేరుకునేసి తిరుమల కొండ మీద సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది, సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ ఆర్ రిసెప్షన్ ఆఫీస్. ఇక్కడికి చేరుకోవాలి. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడే మనకి ఒక కింద అండర్ గ్రౌండ్ మాదిరి ఉంటుందండి, అక్కడ క్యూ లైన్లు కట్టేసి ఉంటారు. అక్కడికి వెళ్ళిపోయి ముందుగా మనము అక్కడ అంటే కరెంట్ బుకింగ్, ఆఫ్లైన్ కరెంట్ బుకింగ్,
కౌంటర్ అని ఉంటుంది, అక్కడికి చేరుకోవాలి మనం. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద అండర్ గ్రౌండ్లో లైన్ ఉంటుంది, ఆ లైన్లోకి వెళ్ళిపోయామంటే మనకి చాలా లైన్ పెద్దదిగానే ఉంటుందండి. ఒక 15-20 నిమిషాలు వెయిట్ చేస్తే లైన్లో మనల్ని అయితే లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించిన తర్వాత కౌంటర్లో మనమైతే ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ చేసేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవడం అంటే మనకి రూమ్ మనకి వచ్చినట్టు కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రూమ్ కోసం ఆఫ్లైన్ ప్రాసెస్లో. ఈ రూమ్ ప్రాసెస్ అంటే రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్లిప్ ఇస్తాడు ఒకటి మనకి. ఆ స్లిప్లో ఒక నెంబర్ వేసేస్తాడు. ఒక సపోజ్ 2578, 2,05,078 అట్లా ఒక నెంబర్ వేసి ఇచ్చేస్తాడు ర్యాండమ్గా. ఆ నెంబర్ ఏంటంటే బయటికి రాగానే పెద్ద స్క్రీన్ పెట్టుంటారండి. సిఆర్ఓలో ఎదురుగానే పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్లో ఒక నెంబర్ అనేది పోతూ ఉంటుంది. ఆ నెంబరు మన నెంబరు మ్యాచ్ అయినప్పుడు, స్క్రీన్లో ఉన్న నెంబరు మన నెంబరు 2 మ్యాచ్ అయినప్పుడు మనం రిజిస్ట్రేషన్ అప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తామో ఆ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లోనే మనకు రూమ్ ఎక్కడ అలాట్ అయింది, మనం ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, రూమ్ నెంబర్ ఎంత అనేది మొత్తం కూడా వస్తుంది. అక్కడికి వెళ్ళిపోవాలి మనం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటే మెసేజ్ వస్తుంది కదా, ఆ మెసేజ్లో ఏ లొకేషన్లో వచ్చింది, ఏ రూమ్ నెంబర్ అని వస్తుంది. అక్కడ ఫస్ట్ ఏ లొకేషన్, సపోజ్ ఇప్పుడు మనకి సప్తగిరిలో వచ్చింది అనుకోండి, సప్తగిరిలో మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోవాలి మనం. సప్తగిరిలో ఉన్నటువంటి ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అక్కడ వాళ్ళు ఈ మెసేజ్ చూపించి ఆ స్లిప్ ఇస్తారు కదా సిఆర్ఓలో, ఆ స్లిప్ చూపించి మెసేజ్ చూపిస్తే వాళ్ళు మనకి అంటే అప్పుడు మనల్ని నిలబెట్టి ఫోటో తీసేసి 500 రూపాయలు అకామిడేషన్, ఏ అకామిడేషన్ తీసుకున్నా 50 రూపాయలు, 100 రూపాయలు తీసుకున్నా 500 రూపాయలు అడ్వాన్స్ కట్టాల్సి ఉంటుంది. ప్లస్ సప్తగిరిలో 100 రూపాయలు అనుకోండి రూము, 600 రూపాయలు మనం ఫోన్పే లేదా యూపీఐ లేదా కార్డు రూపంలో మాత్రమే, క్యాష్ అయితే యాక్సెప్ట్ చేయరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, క్యాష్ అయితే యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ యూపీఐ, ఫోన్పే ఇవి మాత్రమే వర్క్ అవుతాయి తిరుమల కొండ మీద. ఆఫ్లైన్లో లేదా ఆన్లైన్లో కూడా ఆన్లైన్ పేమెంట్సే ఉన్నాయి ప్రజెంటు. ఆఫ్లైన్లో కూడా క్యాష్ అనేది ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకొని ఆఫ్లైన్లో రూమ్ పొందవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ చేసి మనకైతే కీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆఫ్లైన్ ప్రాసెస్. ఇదండి తిరుమల కొండ మీద రూమ్ పొందే ప్రాసెస్. ఆన్లైన్ ప్రాసెస్ తెలియజేశాను, అలాగే ఆఫ్లైన్ ప్రాసెస్ కూడా తెలియజేశాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని షేర్ చేయండి.